ఆశ్వయుజమాసం, చైత్రమాసం, మాఘమాసం, ఆషాఢమాసాలు శారదారాత్రులని. ఈ కాలంలో అమ్మను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని, అందువల్లే అమ్మ శారదారాధ్య అయిందని స్కాంద పురాణోక్తి. ప్రతిభావంతులైన పండితులను శారదానామంతో పిలుస్తారు. వారి చేత ఆరాధింపబడేది అని ఇంకొక అర్థం. బ్రహ్మాదుల చేత ఆరాధింపబడే తల్లి అని మరొక అర్థం. విశేషమైన ఈ మంత్రాన్ని పిల్లలకు అక్షరాభ్యాసం చేసినప్పుడు వారి శిరస్సు మీద చేయి ఉంచి 108 సార్లు జపిస్తే పిల్లలకు విద్యాభివృద్ధి అవుతుంది. ఓం శర్వాణ్యై నమః. శివుడికి 8 మూర్తులున్నారు. అందుకే ఆయనను అష్టమూర్తి అంటారు. ఆ మూర్తులలో భూమి మూర్తి ఒకటి. భూమూర్తిని శర్వుడు అంటారు. భూమిలో ఉండే సారం, భూమిలోని జల నిక్షేపాలు, బీజాలు ఈయన అధీనంలోనే ఉంటాయి.